ఎక్కడైనా సరే ఎక్కువగా ఎగస్ పార్టీల మీదనే కేసులు అవుతుంటాయి. ఏదో ఓ లొల్లి ముంగటేసుకొని వాళ్ళు బయటకు వచ్చిర్రంటే చాలు బండెక్కిస్తుంటారు పోలీసులు. మరిగా అదే అధికార పార్టీలో ఉన్నోళ్ళ మీద కేసులు పెడితే ఏమవుతుంది, ఏం చేస్తారు అని అంటే ఇగో లొల్లి గిట్ల అవుతుంది కావచ్చు. చూడుర్రి, ఇలాగా ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను. వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా. ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళెవరు, వాళ్ళకి ఏం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. ఎందుకంటే ఇలాగా అద్దు మీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది, మాకు మంచిది కదన్నట్టు ఆఫీసర్లు అద్దులు మీరుతున్నారు అన్నట్టు మాట్లాడిండు ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు. ఇంకేమన్నాడు అంటే, ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో, సంతోషమే, దాన్ని వెల్కమ్ చేస్తాం. మస్తు చూసినాం ఇసొంటివి అన్నట్టు మాట్లాడిండు దానం సారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 69లో ఉన్న నందగిరి హిల్స్ కాడ సర్కారు వాళ్ళ భూమి చుట్టూ కట్టిన గోడను మొన్న 10వ తారీఖు నాడే ఒళ్ళో కూలగొట్టినరాట. ఇక గా పంచాయతీలనే ఎమ్మెల్యే మీద పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ అయిందట. అందుకే గా వ్యవహారం అంతా చూసే కమిషనర్ ఏవి రంగనాథ్ మీద దానం సారు గరం అయిండు. కొత్త కొలువు చేసుడు ఇష్టం లేదు కావచ్చని, అందుకే గిట్ల లీడర్ల మీద కేసులు పెడితే పోస్టులకి వెళ్ళి తీసేస్తారని గిట్ట చేస్తాడు కావచ్చు అని మాట్లాడిండు సారు. ఇంకో దిక్కు అటు ఆఫీసర్ రంగనాథ్ సారు ముచ్చట కూడా చూడర్రే. ఎవరికో నందగిరి హిల్స్ సొసైటీ వాళ్ళకి ఏదో వాళ్ళతో మేము కుమ్మక్కయ్యి వీళ్ళని మేమెందుకు వెళ్తాం తర్వాత వీళ్ళు నెవర్ డు ఆల్ దోస్ థింగ్స్. అట్లాంటివి జరగదు. మేమంటాం మీ ఇద్దరి మధ్యలో పంచాయతీ మీది వేరు. వీ వాంట్ అవర్ ల్యాండ్ టు బి ప్రొటెక్టెడ్. పార్క్ ఈస్ దట్ ఈస్ అ గవర్నమెంట్ అసెట్. దట్స్ అ గవర్నమెంట్ పబ్లిక్ అసెట్ అనమాట. ఇట్స్ నాట్ ఎనీ నందగిరి హిల్స్ వాళ్ళకి సంబంధించింది కాదు, ఈ బస్తీ వాళ్ళకి కాదు. ఇట్స్ ఏ పబ్లిక్ అసెట్. పబ్లిక్ అసెట్ ని ప్రొటెక్ట్ చేయడానికి మేము చూస్తాం. మొత్తానికి గిట్ట నడుస్తాంది పంచాది. సర్కారు జమీన్లకు ఎవ్వరొచ్చినా ఊకునేది లేదంటున్నారు ఆఫీసర్లు. పబ్లిక్ కోసం వస్తాం, మమ్మల్ని రావద్దని ఇంకే మీరెవళ్ళు అంటున్నాడు ఎమ్మెల్యే సాబు. మరిగా సీఎం సారు బయటి దేశం నుంచి వచ్చినాక గాని పంచాది తస్ప చేసేటట్టున్నాడు. చూడాలి ఏమైతుందో అనుకుంటారు ఇప్పుడు పట్నం పబ్లిక్.